6 ఏళ్ల నాటి పేపర్ మిల్ ఏదైతే ఆనాడు 2019లో పేపర్ మిల్ అగ్రిమెంట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారు, గన్నికృష్ణ గారు, ఆనాడు మంత్రిగా ఉన్న పితాని సత్యనారాయణ గారి యొక్క సహకారంతో చేసున్నారు. 6 సంవత్సరాలు కాలయాపన చేసిన అగ్రిమెంట్ని మరలా ఈరోజు కూటమి ప్రభుత్వమే చేసిందన్న విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం. రాజమహేంద్రవరం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 7 కోట్లతో సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చున్నాం. అన్నిటికి మించి చాలా గర్వంగా చెప్తా ఉన్నామన్నా, ఎండోమెంట్స్ కమిటీలు ఏదైతే ఉన్నాయో 14 ఎండోమెంట్స్ కమిటీల్ని పూర్తి చేయడమే కాదు, ప్రమాణ స్వీకారం కూడా చేసుకున్నాం. అందులో జనసేన బీజేపీ వాళ్ళని కూడా కలుపుకుంటూ వాళ్ళతో సంప్రదిస్తూ ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కమిటీల్ని ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. ఎండోమెంట్స్ కమిటీలే కాదు, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, చైర్మన్స్ వేసుకున్నాం, జనసేన వాళ్ళకి ఇచ్చున్నాం, బీజేపీ వాళ్ళకి ఇచ్చున్నాం, వక్ఫ్ బోర్డు వేసుకున్నాం, మైనారిటీలో ఒక ఆస్తులు సంరక్షించుకుంటా ఉన్నాం వక్ఫ్ బోర్డు ద్వారా. అన్నిటికి మించి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎంతో ప్రతిష్టాత్మకమైన బ్యాంక్, మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా చల్లా శంకర్రావు గారిని చైర్మన్గా నెగ్గించుకోవడమే కాదు, అందులో జనసేన బీజేపీ వాళ్ళు కూడా కలుపుకుంటూ వచ్చాం. మరొక బ్యాంక్ జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్, జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చరిత్రలో కూడా ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తి చైర్మన్ అవ్వాల. మొట్టమొదటిసారిగా జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తిని చైర్మన్గా చేసి అక్కడ కూడా బీజేపీ జనసేన వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళాం. అన్నిటికీ మించి ఛాంబర్ ఎంతో ప్రతిష్టాత్మకమైనది, ఆ ఛాంబర్లో కూడా జనసేన బీజేపీ వాళ్ళని కలుపుకుంటూ ఛాంబర్ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ వ్యక్తి అయిన తవ్వ రాజా గారిని కూడా చైర్మన్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీరిచ్చిన స్ఫూర్తితో, మీ సహకారంతో ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరొక పక్కన మీ భద్రత మా బాధ్యత అనేది ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని నగరంలో మహిళల యొక్క సంరక్షణ కోసం బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ యొక్క ఆగడాల్ని ఆపడానికి కూడా అనేకమైన నిర్ణయాలు తీసుకున్నాం, అనేకమైన చర్యలు తీసుకున్నాం. ఈరోజు నగరంలో మహిళలందరూ కూడా సురక్షితంగా జీవించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్ననే ఎండోమెంట్స్ కమిటీ ద్వారా, ఎండోమెంట్స్ శాఖ ద్వారా 10 కోట్లు కూడా ఈరోజు మన ఎండోమెంట్స్ కమిటీలకి శాంక్షన్ అయ్యింది అని అంటే కేవలం మీరిస్తున్న సహకారం స్ఫూర్తితోటి ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గెలుపు అందరిది, ఓటమి ఒంటరిది. రాజకీయం అంటే గెలిచినప్పుడు అందరూ వెంట ఉంటారు, కానీ ఓడిపోయినప్పుడు నిలబడిన వాడే అసలైన నాయకుడు. 2019లో ఓటమి ఎదురైనప్పుడు లోకేష్ గారి పైన విమర్శలు చేశారు, ఒంటరి వాడని. కానీ ఆ ఓటమి నుంచి రాటు తేలేరు, తనని తాను మలుచుకొని ఓడిన చోట గెలిచి చూపించిన నికార్సైన వ్యక్తి నారా లోకేష్ గారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, నాయకులు జైలు పాలైనప్పుడు, కార్యకర్తలు ఇబ్బంది ఉన్నప్పుడు భయం ఎరగని గుండెతో మనందరికీ కొండంత ధైర్యంగా నిలిచిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ రాజమహేంద్రవరం కార్యకర్తలు అసలు సిసలైన పసుపు సైనికులు. సందర్భాలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వంలో అన్యాయంగా మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు నేను గుర్తు చేస్తూ ఉన్నానన్న, మీకు గుర్తుండే ఉంటుంది. ఆనాడు శాసనసభ్యురాలుగా భవానీ ఓటు వేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికలకి వెళ్ళినప్పుడు అదే సమయంలో నా తండ్రిని, నన్ను, నా తల్లిని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు పెద్ద ఆయన ఒక సూచనల మేరకు మేము దూర ప్రాంతానికి వెళ్తే నా కొడుకు ఒక్కడే ఇంట్లో ఉంటే 50 మంది పోలీసులు ఇంటి ముట్టడి చేసి అతను ఇబ్బంది పెట్టినప్పుడు నిలిచింది ఈ కుటుంబం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నానన్న. మరొక సందర్భం, అన్యాయంగా మనందరి యొక్క దైవం నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, మరి ఆనాడు ఏదైతే ఢిల్లీలో వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టడానికి లోకేష్ గారు అక్కడ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు అమ్మ భువనేశ్వరి గారు ఇక్కడ ఉండేవారు, బ్రాహ్మణి గారు కూడా ఇక్కడ ఉండేవారు. గుర్తు చేస్తూ ఉన్నాను. దేవాన్స్ ఒక్కడే పాపం హైదరాబాద్లో ఉన్న రోజులు కూడా గుర్తు చేసినప్పుడు అదే మన నారా కుటుంబానికి కూడా అండగా నిలిచింది ఇదే పసుపు కుటుంబం అన్న విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఏదైతే మమ్మల్ని ఒక కుటుంబంగా భావించి పార్టీకి అండదండలు ఇస్తా ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు కూడా
శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నాం. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తినే, కానీ ఈరోజు నన్ను నాయకుడిగా తీర్చిదిద్ది ఈరోజు ఒక శాసనసభ్యుడిగా అవ్వడానికి కారణం, కర్త, కర్మ, క్రియ అన్ని నా అన్న నారా లోకేష్ గారే. తిడతా ఉంటారు, మందలిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు, బాగా దొబ్బులు కూడా పెడతా ఉంటారు. నాలాంటి యువ నాయకులందరికీ కూడా దిశ నిర్దేశిస్తూ ఉంటారు. ఆయన యొక్క సూచనలన్నీ కూడా మళ్ళీ అందరూ అనుకుంటూ ఉంటాం, మా యువ నాయకులందరూ మనకి కమాండ్ ఇచ్చేది లోకేష్ అన్నే, మనకి హైకమాండ్ కూడా లోకేష్ అన్నే. అన్ని దిశ నిర్దేశించుకుంటూ తీసుకెళ్తా ఉన్నారు. తప్పకుండా అన్న వచ్చే 30-40 సంవత్సరాలు ఈ రాజమహేంద్రవరం నియోజకవర్గం చాలా బలమైన నియోజకవర్గం. రాజమండ్రి గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ. ఇటుక పెట్టి చాలా బలమైన వ్యవస్థతోటి ఈరోజు ఈ నియోజకవర్గం ఉంది. కల్తీ ఇటుకలు ఒక్కొక్కటిగా కనబడుతున్నాయి, వాటిని మారుస్తాం. అసలు సిసలైన ఇటుకలను కూడా అక్కడ పెడుతున్నామన్నా మీరిచ్చిన సూచనల మేరకు సీనియర్స్ని గౌరవించుకుంటున్నాం, యువతరాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నాం, మహిళలను కూడా ప్రోత్సహించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మొన్ననే ప్రోగ్రామ్స్ కమిటీ వాళ్ళు చెప్పారు, ఏదైతే బలహీనమైన బూత్ ఏదైతే ఉందో ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్క వేస్తే ఈ నియోజకవర్గంలో ఒకే ఒక బూత్ ఉంది, అది బలమైన బూత్ కింద చూపించారు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉండకూడదు. నేను మా వాళ్ళు అంటా ఉంటాను, ఏమండి మీరు ఎక్కువ తిరిగేస్తూ ఉన్నారు, తగ్గించాలి చెయ్యాలి అని అంటే ఒకటే చెప్పాం, లేదు మన నెక్స్ట్ టార్గెట్ 80,000 మెజార్టీ తప్పకుండా దాటాలి, దాటే విధంగా మన అందరం కూడా కృషి చేయాలని కూడా చెప్తా ఉన్నాం. మంగళగిరి మెజార్టీ నెక్స్ట్ టైం కొడతామన్నా, తప్పకుండా కొట్టగలరా? కొడతామా? లేదన్నా, ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే నువ్వు మా గాలి తీసేస్తావు కదన్నా. అలాగే మొన్ననే చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ వచ్చింది. తప్పకుండా మన అందరి నాయకుడికి ఇది వచ్చిన గుర్తింపు ఇది. అలాగే అమ్మ భువనమ్మ గారికి గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చింది. అలాగే బ్రాహ్మణి గారికి ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అని వచ్చింది. నిన్ననే అన్న ఆసక్తికరమైన ట్వీట్ వేశారు, నా కుటుంబంతో పోటీ పడుతున్నాను నేను అని. కానీ అన్న పడలేనని అంటున్నారు, కానీ అన్న రాష్ట్రంలో ప్రజలు ఆలోచించేది ఒకటే, లోకేష్ గారిని చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు గర్వపడాలి అన్నది వాళ్ళందరూ ఆలోచన అన్న. కారణాలు ఉన్నాయన్న, చాలా ఉన్నాయి. 3132 కిలోమీటర్ల యువగలం పాదయాత్ర, 226 రోజులు. ఎన్ని ఇబ్బందులు పెట్టారు, నుంచుంటున్న కుర్చీ తీసేశారు, వెనకాల వస్తున్న వారందరిపైన కేసులు పెట్టారు. ఎన్ని ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులు పెట్టారు. వాటన్నిటిని కూడా తట్టుకొని ఈ రోజున పాదయాత్ర చేసి దాని ఫలితం వై నాట్ 175 అన్న వాళ్ళకి 11 సీట్లకు పరిమితం చేసింది యువగలం పాదయాత్ర. ఈరోజు డిఎస్సి ద్వారా పోస్టులు తీసున్నారు, కానిస్టేబుల్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం ప్రైవేట్లో సంస్థల్లో కలిపి 20 లక్షల ఉద్యోగాలు గడవబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా తప్పకుండా మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చూసి గర్వపడాలని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారన్న. చివరిగా ఒకటే అన్న విజ్ఞప్తి, నా అన్న అందగాడు, దూరం కూడా వెళ్తున్నాను. మా నాయకులందరూ కూడా బయట ప్రజలందరూ అనేది కుర్రోడు చాకులా తయారయ్యాడని చెప్తా ఉన్నారు. కానీ మీరు బాగా తగ్గిపోతున్నారన్నా. మీరు బాగా తగ్గుతుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉందన్నా. మీ పక్కన ఆనడానికి మేము తగ్గలేకపోతున్నాం, ఆకలి వేస్తూ ఉంది, తట్టుకోలేకపోతున్నాం. దయించి అన్నం తినన్నా ప్లీజ్. ఈ రాజకీయ జీవితం నారా లోకేష్ గారికి అంకితం. నేను ఆయనతోటి ప్రయాణం 2017లో ప్రారంభించున్నా. 2019లో పార్టీ ఓటమి చూసినప్పటి నుంచి ఏనాడు కూడా అన్నని విడల. అన్నొక నాయకత్వాన్ని నమ్మా.
అన్న మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆయన ఒకటే, మనందరూ గమనించాల్సిన విషయం ఒకటే, ఆయన ఏది త్వరగా పట్టుకోరు. పట్టుకుంటే అంతిమం వరకు చూసేంత వరకు వదలడు అన్న. అది మంగళగిరి నియోజకవర్గం అయినా ఏదైనా సరే. మంచి చూస్తాం, మంచిగా కష్టపడితే మంచి చూపిస్తారు. కాదని చెప్పి తప్పులు చేస్తే ఉపేక్షించరు. ఆయనకు ఒక లెక్క ఉంటుంది చాలా. అలాంటి వ్యక్తి దగ్గర నేర్చుకున్న వాడిని తప్పకుండా మీ ఒక అడుగుజాడలో నడుస్తూ పార్టీని బలోపేతం చేస్తూ భవిష్యత్తులో మీ వెన్నంటే ప్రయాణంగా ఉంటానని కూడా తెలియచేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. నమస్కారం.